హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. చంద్రం. దురదృష్టవశాత్తు అప్పటికి జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు జరగాల్సిన దానికి మనం తలెత్తి ఏదో చెప్పబోతున్న విజయ్ అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన రోజాను చూసి ఆగిపోయాడు. మాట మధ్యలో విజయ్ హఠాత్తుగా ఆగిపోవడంతో చంద్రం కూడా తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. అక్కడ రోజా నిలబడి ఉంది. రోజాను చూడగానే తనటం ఆపేసిన అతను మెల్లగా లేచి నిలబడ్డాడు. రోజా అంత చెప్పినా వినకుండా తన మాటను ఉల్లంఘించి ఇక్కడికి వచ్చినందుకు విజయ్ ముఖంలో ఆగ్రహపు ఛాయలు తొంగి చూసినాయి. రోజా తీక్షణంగా పిలిచాడు. రోజాకి విజయ్ పిలిపి చెవిన పట్టినట్టు లేదు. చంద్రం వైపు చూడసాగింది. వాడిపోయినట్టుగా అలసటగా ఉన్న రోజా ముఖంలో రోషం, అభిమానం పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. ఎందుకొచ్చావు ఇక్కడికి? తమ్ముడిని సూటిగా అడిగింది. రోజా. విజయ్ వాదిస్తున్నట్టుగా పిలిచాడు. రోజా విజయ్ హెచ్చరికని వినిపించుకోలేదు. చంద్రం వైపు ఒక అడుగు వేస్తూ అంది. ఇంకేం కావాలి? ఇంకా ఏం మిగిలిందని వచ్చావు ఇక్కడికి? నీకు కావలసింది డబ్బు. డబ్బు పిచ్చిలో పడిన వాళ్ళకి మంచి చెడుల ప్రమేయం ఉండదు. నేను ఆ వివక్షత చూడరు. నువ్వు చేయాలనుకున్నది చేసేసావు. ఇక మిగిలింది ఏముంది? ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు సిగ్గు లేకుండా పోయింది. చంద్రం రోజా ధోరణికి విస్తుపోతున్నట్టుగా చూడసాగాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వెవరికి హామీ చెప్పనవసరం లేదు. తక్షణం ఈ ఇంట్లోంచి వెళ్ళు. రోజా అస్పష్టంగా అన్నాడు చంద్రం. అతని ముఖం పాలిపోయినట్లయింది. రోజా ఆ పేరుతో పిలవడానికి నీకు నోరెలా వస్తోందిరా? నేను అంత చెప్పినా వినకుండా నువ్వు ఈ పని చేయడానికి ఎప్పుడు సిద్ధపడ్డావో? రోజా ఆవేళ చచ్చిపోయింది. మనుషుల్ని చంపాలంటే కత్తులు కటార్లు అక్కర్లేదు. మాటలు చేష్టలు చాలు. వాటికంటే బలమైనవి పదునైనవి లేనే లేవు ఈ ప్రపంచంలో. విజయ్ రెండంగంలో వచ్చినట్టుగా రోజా దగ్గరగా వచ్చాడు. రోజా రెక్క పట్టుకుంటూ కోపంగా అడిగాడు. రోజా, ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? రోజా అతని చేయి విదిలించబోయింది. కానీ సాధ్యం కాలేదు. మతి పోవడమా? అంత అదృష్టమా నాకు? అంటూనే మళ్ళీ చంద్రం వైపు ముఖం తిప్పింది. కటువుగా హేళనగా అడిగింది. అమ్మ పోయింది. ఆ సంగతి నీకు తెలుసా? లేక ఆ విషయాలన్నీ వినటం తలనొప్పి అనవసరం అంటావా? ఒక్కసారి నిన్ను కళ్ళారా చూసుకోవాలని ఆవిడ ప్రాణం ఎంత తహతహలాడింది. వచ్చావా నువ్వు? ఒక్కసారి ఆవిడ కళ్ళకి కనిపించమని ఎన్నిసార్లు చెప్పాను. ఎంత బ్రతిమిలాడాను. నా మాట విన్నావా నువ్వు? ఎప్పటికప్పుడే వాయిదాలు వేసావు. 1,00,000 సాకులు చెప్పావు. నీకోసం కలవరిస్తూనే ప్రాణం వదిలింది. ప్రాణం పోయినా ఆవిడ ఆత్మకి శాంతి లేకుండా చేశావు. ఇప్పుడు సుఖంగా ఉండు. నిన్ను చూడాలనుకునే వాళ్ళు కానీ, నీ పేరు తలిచేవాళ్ళు కానీ, నువ్వు చచ్చినా బ్రతికినా అడిగేవాళ్ళు కానీ, అనుకునేవాళ్ళు కానీ లేనే లేరు. రోజా విజయ్ జబ్బ మీద గుచ్చి పట్టుకుని బలవంతంగా గుమ్మం వైపు తిప్పాడు. రోజా విజయ్ చేయి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ తల తిప్పి తమ్ముడి వైపు చూస్తూ అంది. నీ అంత కర్కోటకుడికి, సిగ్గుమాలిన వాడికి అయినదాన్ని అని చెప్పుకుంటూ బ్రతికే కంటే ఎందులోనైనా పడి చావటం నయం. నీకు కావలసింది నీ సుఖం, నీ స్వార్థం, నీ సరదాలు, విలాసాలు తీరటానికి నువ్వేదైనా చేయడానికి తెగిస్తావు. 10 మందిని చంపి సంపాదిస్తున్నావుగా డబ్బు. అనుభవించు అష్టైశ్వర్యాల్ని. అమ్మ గిమ్మ ఎలా పోతే నీకేం? నువ్వు కోరుకునేది నీ దర్జా, హాయి. నీలాంటి వాళ్ళని రక్త సంబంధంగా పంచుకు పుట్టే పాపం పగవాళ్ళకు కూడా వద్దు. విజయ్ ఇక భరించలేనట్టు చప్పున కుడిచేయి పోనిచ్చి రోజా నోరు మూసేశాడు. నోటి మీద అలా చెయ్యి ఉంచే యువతలకి లాక్కొచ్చాడు. రోజా, నాకు ఎన్నడూ రానంత కోపం తెప్పిస్తున్నావు. చంద్రం నా అతిథి అన్న విషయం మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. వాడు మీ అతిథి అయితే కావచ్చు, కానీ నా తమ్ముడన్న సంగతి మీరు మర్చిపోకండి విసురుగా అంది రోజా. సరే, ఈ తర్కమంతా తర్వాత. పైకి వెళ్ళి నువ్వు ముందు. ఊహు, వెళ్ళను దృఢంగా అంది. విజయ్ విస్మయంగా చూశాడు. నా మాట వినవా నువ్వు? వినను. మీ మాటే కాదు, దేవుడి మాట కూడా వినను. మీకేం తెలుసు నా బాధ? నిన్నటి నుంచి నాకు ఈ జీవితం మీద చెప్పలేనంత అసహ్యంగా ఉంది. దీన్ని చక్కదిద్దుకోలేను, భరించలేను. రోజా కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగినాయి. విజయ్ కోపం ఆవిరిలా అంతమైంది. రోజా మనసులో చెలరేగుతున్న కల్లోల తరంగాలు అతను గమనించకపోలేదు. అతని మనసు స్నేహాభిమానాలతో ఆర్ద్రమైంది. నువ్వు పైకి వెళతావా వెళ్ళవా? అతనికి తెలియకుండానే అతని స్వరం మృదువుగా పలికింది. మీకు వాడికి మధ్య జరిగే ప్రతి అక్షరం నేను వినాలి. నువ్వు పైకి వెళుతున్నావా లేదా అని అడుగుతున్నాను. దానికి జవాబు చెప్పే ముందు. ఊహు, నేను వెళ్ళను. మీరు వాడిని పంపించేయండి. వాడు చెప్పే ఒక్క అక్షరం కూడా మీరు నమ్మొద్దు, అసలు వినొద్దు. విజయ్ సౌమ్యంగా అడిగాడు.
రోజా ఒక మాటని 2 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు. అయినా నీకు చెప్పాను, చెప్తున్నాను. నువ్వు వినకపోతే నాకు కోపం వస్తుంది. ముందే చెప్తున్నా. రోజా తలెత్తి అతని వైపు చూసింది. తర్వాత తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అంది. ఊహు, మీరేమైనా అనండి, అనుకోండి, చెయ్యండి. వాడు ఈ ఇంట్లోంచి వెళ్ళే వరకు నేను ఇక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. అంతేనా? నా మాటకు విలువ లేనట్టేనా? ఇందులో మీకు విలువ ఉండటం లేకపోవటం అన్న ప్రసక్తే లేదు. ఆఖరిసరిగా అడుగుతున్నాను. నువ్వు పైకి వెళతావా, వెళ్ళవా? విజయ్కి ఈసారి నిజంగానే కోపం వచ్చింది. నేను ఇప్పటికి 2 సార్లు చెప్పాను సమాధానం. ఒక్క మాటని 10 సార్లు చెప్పే అలవాటు నాకెప్పుడూ లేదు. అసలు నాకు అలాంటి అలవాటే లేదు. విజయ్ క్షణంసేపు తదేకంగా రోజా వైపు చూశాడు. అతని ఎడమ చేయి ఉన్నట్టుండి రోజా భుజాల చుట్టూ పడింది. ఆ సమయంలోనే కుడి చేయి మోకాళ్ళ దగ్గర చుట్టేసింది. విజయ్ 2 చేతులు చేతులలో రోజాని చిన్నపిల్లని ఎత్తినట్లు పైకి ఎత్తేసినాయి. రోజాకి ఒక్కసారి కళ్ళు తిరిగినట్టయింది. తనను తాను సంభాళించుకుని పెనుగులాడేసరికి విజయ్ మెట్ల దగ్గరికి రావడం, 2-3 మెట్లు ఎక్కడం కూడా జరిగిపోయింది. రోజా పెనుగులాడిన కొద్దీ విజయ్ చేతులు రోజా శరీరాన్ని మరింత బంధించి అతని ఛాతీకి అదిమి పట్టి బందీన చేశాయి. ఏదో పని మీద బయటకొచ్చిన గౌరమ్మ ఈ దృశ్యం చూసి విస్తుపోయింది. కళ్ళు పత్తికాయల్లాగా ముక్కు మీద అవురా అన్నట్టు వేలేసుకుంది. గౌరమ్మ జీవితంలో ఎన్నడూ ఇంత ఆసక్తికరమైన అద్భుతమైన దృశ్యం చూడడం జరగలేదు. విజయ్ రోజాని పైగదిలోకి తీసుకొచ్చి తన మంచం మీద కోలేసినట్టు దింపాడు. ఎప్పటికైనా తెలిసిందా? నేను అన్న మాట దౌర్జన్యంతోనైనా సరే అమలు చేస్తాను. అతను గంభీరంగా అనాలని చూసినా పెదవుల మీద చిరునవ్వు మెదులుతూనే ఉంది. గుమ్మం వైపు వెళ్ళబోతున్న విజయ్ ఆగి వెనక్కి తిరుగుతూ అన్నాడు. నిజంగానే మర్చిపోయింది. చంద్రం ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాడో తెలిస్తే నువ్వు ఇలా అనవు. వాళ్ళ గ్యాంగ్కి ఎదురు తిరిగాడు. నన్ను నమ్మి వచ్చిన అతనికి ఆశ్రయం ఇవ్వడం నా ధర్మం కదా. ఆ బాధ్యత నాకు లేదంటావా? రోజా విచిత్రంగా అతని వైపు చూడసాగింది. నువ్వు కాస్త గొడవ చేయకుండా నిగ్రహం పాటించి నా మీద నమ్మకం ఉంచితే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఇప్పుడు చెప్పు, నా మాట వింటావా? రోజా వింటానన్నట్టు తల ఊపింది. చంద్రం గ్యాంగ్కి ఎదురు తిరిగి విజయ్ దగ్గర తలదాచుకోవడానికి వచ్చాడన్న విషయం చెవుల్లో అమృతం పోసినట్టయింది రోజాకి. నేను చంద్రాన్ని ఇక్కడికి పంపిస్తాను. నువ్వు మామూలుగా మాట్లాడు. అతని మనసు నొప్పించే ఏ విషయమో ఎత్తద్దు, సరేనా? రోజా సరేనన్నట్టు చూసింది. విజయ్ మెట్లు దిగి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళబోతూ ఆగి వంట ఇంటి వైపు వచ్చాడు. గౌరమ్మ కాఫీ కలిపింది. విజయ్ కాఫీ కప్పులు తీసుకుని ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు. చంద్రం టేబుల్ మీద మోచేయి ఆనించి నిశ్చేష్టులైన వాడిలా క్రిందకి చూస్తూ కూర్చుని ఉన్నాడు. అతను తింటూ వదిలేసిన యాపిల్ టేబుల్ మీద అలాగే ఉంది. విజయ్ కాఫీ కప్పు అతనికి అందించాడు. చంద్రం దాన్ని తీసుకుని టేబుల్ మీద పక్కగా పెట్టేశాడు. తీసుకో, చల్లారిపోతుంది, విజయ్ హెచ్చరించాడు. వద్దు విజయ్, నాకు ఆకలి కావడం లేదు. బాగుంది. రోజా అన్న మాటలకేనా? కాదు, అది అన్నందుకు కాదు, అది అన్నదని నాకు బాధ లేదు. అంత తీవ్రంగా మాట్లాడిందంటే అంతకు 1000 రెట్లు క్షోభకి గురై ఉంటుంది. చంద్రం చప్పున విజయ్ చేపట్టుకున్నాడు. విజయ్, మీరు చెప్పండి. రోజా జీవితం సుఖంగా, ఆనందంగా, హాయిగా అందరి ఆడపిల్లల నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. ఇది నా కళ్ళారా నేను చూసుకోవాలి. ఈ అవకాశం నా జన్మలో వస్తుందా? ఆ అదృష్టం నాకుందా? దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ముందు నువ్వు ఆ పళ్ళు తినేసి ఈ కాఫీ తాగు. ఇది నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని. నువ్వు ఆకలితో నకనకలాడుతుంటే రోజా భరించగలదంటావా? చంద్రం కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. నిజంగానే అతనికి ఆకలి చచ్చిపోయినట్లుగా ఉంది. చంద్రం కాఫీ తాగుతుండగా ఇంతలో వీధి తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. చంద్రం ఉలిక్కి పడ్డాడు. విజయ్ ఎవరై ఉంటారా అన్నట్టు ఆలోచనగా చూశాడు. నేనిక్కడ ఉండటం క్షేమమేనా? వచ్చింది ఎవరో తెలియదు. నువ్వు పైకి వెళ్ళి రోజాతో మాట్లాడుతూ ఉండు. నేను వచ్చిన వాళ్ళని పంపి ఇప్పుడే వస్తాను. నేనా? రోజా దగ్గరకా? చంద్రం విముఖత్వం చూపించాడు. వెళ్ళు, రోజాకి జరిగిందంతా చెప్పేయి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో రోజాకి చెప్పాను. రోజా ఆగ్రహం దిగిపోయింది. చంద్రం, విజయ్ కలిసి లోపలికొచ్చారు. విజయ్ మెట్లు దిగున నిలబడి చంద్రం ఒక్కో మెట్టు ఎక్కి వెళ్తుంటే అతన్ని పరీక్షగా చూశాడు. విజయ్ మనసులో గబగబా వేయి ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. చంద్రం మెట్లన్నీ ఎక్కి శాంతం కనుమరుగయ్యే వరకు వేచి చూసిన విజయ్ తర్వాత వచ్చి వీధి తలుపు తెరిచాడు. గుమ్మంలో ఎదురుగా శంకరయ్య, సుందరమ్మ నిలబడి ఉన్నారు. మీరా, లోపలికి రండి అన్నాడు విజయ్. బాబు, మీ మేలు జన్మలో మర్చిపోలేం. మీ రుణం ఏమిచ్చినా తీరదు. మాకి ఆపదలో దేవుడిలా ఆదుకున్నారు. సుందరమ్మ చేతులు జోడిస్తూ ఏడుపు కంఠంతో అంది.
ముందు లోపలికి రండి అన్నాడు విజయ్. ఇద్దరు లోపలికి వచ్చారు. రోజా పైన ఉంది, చంద్రం ఇప్పుడే వచ్చాడు, రండి అంటూ దావ చూపాడు. చంద్రం పేరు వినగానే భార్యాభర్తలిద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఆ పాపిష్టి వేళని ఇక్కడికి ఎందుకు రానిచ్చారు బాబు? వాడి మూలంగా మేము పడ్డ క్షోభ అంతా ఇంతా కాదు అంది ఆవిడ. శంకరయ్య హుష్ అంటూ మోచేయి మీద వారిస్తున్నట్టుగా శంకరయ్య, విజయ్ ఆవిడ వెనకే నడుస్తున్నారు. శంకరయ్య కంఠం తగ్గించి అడిగాడు, అమ్మాయికి ఆయన ఎవరో తెలుసా? చెప్పారా? విజయ్ తల అడ్డంగా తిప్పాడు. శంకరయ్య ముఖం ఇంకా వివరణంగానే ఉండటం విజయ్ గుర్తించకపోలేదు. విజయ్ పైన గది గుమ్మం దగ్గరకు వస్తుండగా ఇంతలో క్రింద నుంచి మళ్ళీ కాలింగ్ బెల్ వినిపించింది. మీరు పదండి లోపలికి, నేను ఇప్పుడే వస్తాను, విజయ్ క్రిందకు వెళుతూ అన్నాడు. విజయ్ వీధి తలుపులు తెరవగానే గుమ్మంలో పోస్ట్ మ్యాన్ కనిపించాడు. టెలిగ్రామ్ సార్ అన్నాడు. అది చూడకముందే అనంత్ ఇచ్చిందని విజయ్కి తెలిసిపోయింది. టెలిగ్రామ్లో అనంత్ మాటల ధోరణి లాగానే ఉంది. షాక్ డెత్ స్టార్టింగ్ ఇమీడియట్లీ, మీట్ మెడ్రాస్ ప్లేన్ అనంత్. విజయ్ నిట్టూర్పు విడిచాడు. అనంత్ వస్తే సగం బరువు బాధ్యతలు తీరుతాయి. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.